అందరికీ నమస్కారం అండి. మాకు ప్రహారీ బయట అండి కొంచెం రోడ్డు మీద కొంచెం స్థలం ఉందండి. ఆ స్థలంలో నేను మారేడు చెట్టు పెంచుతున్నానండి. ఆ మారేడు చెట్టుకి డైలీ నేను వాటరింగ్ చేస్తూ ఉంటాను. అయినా నాకు అదో తృప్తే అండి. మారేడు చెట్టుకి అలా వాటర్ పోయడం వల్ల శివునికి అభిషేకం చేసినంత ఫలితం అండి. అలా వాటరింగ్ డైలీ చేయడం వల్ల రూట్స్ నుంచి చాలా చాలా మొక్కలు వస్తున్నాయండి. అందులో 2 మొక్కలు వచ్చినాయి, చిన్న ప్లాంట్స్. వాటిని నేను తీసి ఇలా కుండీలో వేస్తున్నానండి. ఈ కుండీలో వేసి పైన బాల్కనీలో పెట్టుకుంటానండి. డైలీ మనం అలా శివనామాన్ని మనసులో స్మరించుకుంటూ వాటర్ పోస్తే శివునికి, సాక్షాత్తు పరమశివునికి అభిషేకం చేసినంత ఫలితం అండి. మనం దాన్ని శ్రద్ధగా చూసుకుంటే బోల్డు దళాలు వస్తాయి. ఆ దళాన్ని, మారేడు దళాలని శివ పూజకి ఉపయోగిస్తే చాలా మంచిదండి. శివ పూజకి ఏంటి, లక్ష్మీమాతకు కూడా చాలా ఇష్టమండి మారేడు దళంతో పూజ చేస్తే. నేను చెట్టుని ఆకులు కోయడానికి వీలు లేకుండా చాలా పైకి అంత హైట్ ఎదిగిందండి. అందినంత వరకు రోడ్డు మీదే కదా చాలామంది కోసుకుంటూ ఉంటారు. నేను ఏమన్నా, ఎవరైనా పూజ కోసమే కదా అని ఇప్పుడు నేను ఇలా కుండీలో వేసుకుంటున్నానండి. ఆల్రెడీ కుండీలో నాకు ఒక ప్లాంట్ ఉందండి, మళ్ళీ వేరేది వేశాను. ఈ దళాలు కోసుకుని మనం శివ పూజ కానీ, లక్ష్మీ పూజ కానీ, ఏ దేవుడికైనా సరే మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఆరోగ్యం, ఐశ్వర్యం. మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్నాయి మారేడు చెట్టుని పెంచుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.